ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద 8th క్వశ్చన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ విచ్ ఎ ట్రైన్ 130 meters లాంగ్ ట్రావెలింగ్ 45 kilometers కెన్ క్రాస్ ఇన్ 30 seconds. అంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక బ్రిడ్జ్ ఉందంట. సో ఒక బ్రిడ్జ్ ఉంది, అయితే దీని లెంత్ ఎంత ఎల్బి అనుకుందాం, అది తెలీదు, అది ఎంత అని అడుగుతున్నాడు. విచ్ ఏ ట్రైన్ 130 meters లాంగ్. ఇక్కడ ఒక ట్రైన్ ఉందంట, దాని లెంత్ ఎంత 130 meters లాంగ్ అంట. ఓకే. ట్రావెల్స్ 45 kilometers per hour. ఈ ట్రైన్ అనేది 45 kilometers per hour అనే స్పీడ్ తోటి ట్రావెల్ చేస్తే కెన్ క్రాస్ ఇన్ 30 seconds. ఈ బ్రిడ్జ్ని ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? 30 secondsలో క్రాస్ చేస్తుందంట. అయితే బ్రిడ్జ్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఈ రెండింటిని బట్టి ఫార్ములా ఏం తెలుసు మనకి? జనరల్ ఫార్ములా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు. స్పీడ్ ఎంత? స్పీడ్ ఎస్టీ, ట్రైన్ స్పీడ్. టోటల్ డిస్టెన్స్ ఎంత? లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్, వాళ్ళు ఈ ట్రైన్ క్రాస్ చేయాల్సిన బ్రిడ్జ్, బై టైం ఎంత? టీటీ, ట్రైన్ ఆఫ్ టైం టేకెన్ బై ద ట్రైన్. సో దీని నుంచి నాకు వచ్చే ఫార్ములా ఏంటంటే ఎల్టీ ప్లస్ ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ ఇంటూ టీటీ. సో మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ కదా. లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ ఇంటూ టీటీ. ఎల్టీ అడిపోతే మైనస్ ఎల్టీ అయిపోతుంది. ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి జస్ట్ సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎస్టీ ఎంత? 45 kilometers per hour ఇంటూ టీటీ ఎంత? 30 seconds, మైనస్ ఎల్టీ ఎంత? 130 meters. ఫస్ట్ 45 ఇంటూ 1 kilometer per hour ఎంత? 5/18 meters per second ఇంటూ 30 seconds. ఇప్పుడు సెకండ్స్లో ఉంది, ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసాయి, ఎందుకంటే ఇక్కడ నాకు సెకండ్స్ అండ్ మీటర్స్లో ఉంది కాబట్టి ఇది కూడా మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసా. ఇప్పుడు నాకు వచ్చే డిస్టెన్స్ ఎందులో ఉంటుంది అంటే మీటర్స్లో ఉంటుంది, ఎందుకంటే మీటర్స్ కదా. సెకండ్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. ఇవి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? 3 6 are 18, 3 10s are 30, 3 2s are 2 3s are 6, 2 5s are 10, 3 1s are 3, 3 1s are 3, 3 5s are 15. సో 15 ఇంటూ 5 ఇంటూ 5 మీటర్స్. సో లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఏమైతే? లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 5 ఇంటూ 5 అని ఉంది మీటర్స్. సో 15 5s are ఎంత? 15 5s are 75 ఇంటూ 5 meters. 5 5s are 25, 5 2s are 10, సో 125 meters. 5 7s are 35, సో 37, 375 meters. ఈ కేసు ఎలా ఉందంటే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ అనేది బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది, స్టేషనరీ బ్రిడ్జ్. సో ఈ కేసులో ఫార్ములా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఒక ట్రైన్ కేస్ 2 కిందకు వస్తుంది. ఒక ట్రైన్ స్టేషనరీ బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది, అప్పుడు నాకు లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ కావాలి, అంటే ఎల్టీ ప్లస్ ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ ఇంటూ టీటీ. అదే ఫార్ములా వచ్చింది చూడండి, ఎల్టీ ప్లస్ ఎల్బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్టీ ఇంటూ టీటీ. సో మనం ఇలాంటి సమ్స్ని ఇలా సాల్వ్ చేయాలి. -130 అనేది మిస్ చేసా, సో రాస్తున్నా ఇక్కడ -130. ఇక్కడ కూడా -130 అనేది వస్తుంది. -130 meters, -130 meters, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5. 7లో నుంచి 3 పోతే 4, 3లో నుంచి 1 పోతే 2.
సో లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ ఎంత అయిందంటే 245 మీటర్స్ అయింది. ఇన్ సింపుల్ అండి. ఇక్కడ నేను -LT రాసుకున్నాను, -130 రాశాను, కానీ ఈ కింద స్టెప్లో -130 రాయడం మర్చిపోయా, ఇప్పుడు రాసా. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వచ్చింది నాకు ఆన్సరు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే నాకు కింద ఇలా వచ్చింది, -130 అలా అని రాసా. సో ఇదంతటిని ఇక్కడ రాసుకున్నా, -130 రాసా. సేమ్ అంతకుముందు పేజీలో ఏముందో అదే రాశాను ఇక్కడ. 115 ఇంటూ 5 మీటర్స్ -130. ఇదంతా 15 5 ఎంత 75 ఇంటూ 5 రాసా, -130 మీటర్స్ అట్లా అని రాసా. 75 ఇంటూ 5 375 మీటర్స్ -130. సో దీంట్లో సబ్స్ట్రాక్ట్ చేస్తే 245 మీటర్స్.